మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. మళ్ళీ ఒకసారి మీ మధ్యలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. ముఖ్యంగా కమల్ అన్నకి, సుధీర్ అన్నకి, మీ చర్చ్ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి కొన్ని మాటల్ని నేను మీకు చెప్పాలని నేను ఆలోచన చేస్తా ఉన్నాను. మనందరం కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనం ప్రోత్సహించబడదాం. సో మనందరం కూడా ప్రకటన గ్రంథాన్ని మనం తెరుద్దాం. ప్రకటన గ్రంథం మనందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 22లో 12వ వచనాన్ని మనం చదువుదాం. ఎవరైనా సో నేను 1, 2, 3 అంటాను, అందరం కలిసి దాన్ని చదువుదాం. ఓన్లీ 12వ వచనాన్ని మాత్రమే. 1, 2, 3. చాలండి, థ్యాంక్ యూ. మనం చూస్తే ఇది చిట్ట చివరి పుస్తకం బైబిల్లో, చాలా చిట్ట చివరి పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్నటువంటి చివరి అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు అన్నమాట. ఈ యొక్క మాటల్ని యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు ఏమంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి కూడా ఇవ్వడానికి సిద్ధపరిచినటువంటి జీతము నా దగ్గర ఉంది అని ఆయన చెప్తా ఉన్నాడు. నేను చూసినాను ఆల్రెడీ కింగ్డమ్ కమ్యూనిటీ యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రకటన గ్రంథం మొత్తం కూడా మీకు బైబిల్ స్టడీలో చూశాను. నేను ఆల్రెడీ మీకు ప్రకటన గ్రంథం గురించి తెలుసు. మీ అందరికీ తెలిసిన వాక్యాలే నేను చెప్తూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఎప్పుడైనా మనకు అది ఒక జీవం లాంటిది. అది ఒక మంచి ఏమంటారు, ఒక తృప్తికరమైనటువంటి భోజనం లాంటిది, తేనె కంటే మధురమైనది. కాబట్టి మళ్ళొకసారి మిమ్మల్ని రిఫ్రెష్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క వాక్యాన్ని మీకు చెప్పాలని నిశ్చయించుకున్నాను. అక్కడ గొప్ప శ్రమ అనేటువంటిది, కష్టం అనేటువంటిది వాళ్ళకి వచ్చిందనమాట. అక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా ఒక గొప్ప కష్టాల గుండా, బాధల గుండా, శ్రమల గుండా వెళ్తూ ఉంటారు అనమాట. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు వారు కష్టాల గుండా, బాధల గుండా వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క రోమా గవర్నమెంట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎంపరర్ ఎవరైతే ఉన్నారో, నేనే దేవుణ్ణి, నన్నే మీరు ఆరాధించాలి, నన్నే మీరు మొక్కాలి అనేటువంటి ఒక ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ క్రైస్తవులుగా బహిరంగంగా వారి విశ్వాసాన్ని ప్రకటించడం అనేది చాలా క్లిష్టమైనటువంటిది అనమాట. అది ఎట్లా అంటే జీవన్ మరణ సమస్య. వాళ్ళు క్రైస్తవులము అనేటువంటి విషయాన్ని కనుక బహిరంగంగా ప్రకటిస్తే వాళ్ళు ఎలాంటి పర్యవసనాలకైనా ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. అంటే వాళ్ళని చంపేయచ్చు, లేకపోతే వాళ్ళని తిట్టొచ్చు, వాళ్ళని కొట్టొచ్చు, వాళ్ళకున్న ఆస్తుల్ని, వాళ్ళకున్నటువంటి భూముల్ని, జాగాల్ని అవన్నిటిని కూడా తీసుకోవచ్చు, వారిని భయంకరంగా వారిని హింసించవచ్చు అనమాట. సో అట్లాంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారనమాట. అట్లాంటి క్రైస్తవులకు ఈ యొక్క మాటల్ని ఈ యొక్క దేవుడు ఈ యొక్క యోహాను ద్వారా రాయడం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పుస్తకం రాస్తున్నటువంటి ఆ యొక్క రచయిత కూడా, ఆ యోహాను కూడా, ఆయన కూడా ఆ శ్రమల్లో ఉన్నటువంటి ఆ పద్మాసు ద్వీపంలో ఆయన ఉండి ఈ యొక్క పత్రికను ఆయన రాస్తా ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తే ఇందులో ఏం కనిపిస్తుంది అంటే, యేసు క్రీస్తు యొక్క సార్వభౌమాధికారం యొక్క పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసు క్రీస్తు యొక్క సార్వభౌమాధికారం, ఆయన్ని మించినటువంటి అధికారం ఏది లేదు. ఆయన కంటే ఉన్నతమైనటువంటి, శక్తివంతమైనటువంటి వారు ఎవరు లేరు. ఆయన అల్ఫా ఒమేగా ఉన్నాడు, ఆదియు అంతము లేనటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అదేవిధంగా ఆయన మరణించి తిరిగి లేచాడు, మళ్ళీ ఆయన రాబోతున్నాడు. అక్కడ మనం చూస్తూ ఉంటాం, తీర్పుల్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఒక గొప్ప ఆత్మ యుద్ధం అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంతిమంగా దేవుని పక్షాన దేవుని యొక్క ప్రజలు వారు జయించడాన్ని మనం యొక్క పుస్తకంలో మనం చూస్తాం. అన్నిటికంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అనేటువంటిది అక్కడ ఏర్పడము, ప్రజలందరూ కూడా అక్కడ దేవునితో ఉండేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. అది ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అయితే మనం ఇక్కడ చూస్తే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే మనము యేసు ప్రభు రావాలి
యేసు ప్రభుని మనం ఎదుర్కోవాలని చెప్పి మనం ఎంత ఆశగా ఎంత తృష్ణతో మనం ఉన్నామో అదే విధంగా దేవుడు కూడా త్వరగా రావాలని ఆయన ఆశపడతా ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు కూడా ఆయన త్వరగా రావాలని చెప్పి మనతో ఆయన కలిసి ఉండాలని చెప్పి మనం ఏ విధంగా ఆయనలో ఐక్యమై ఆయన యొక్క మహిమ శరీరాన్ని మనం ధరించుకొని ఆయన యొక్క సన్నిధిలో ఉండాలని మనం ఎట్లా ఆశపడుతున్నామో దేవుడు కూడా తన యొక్క సంఘంతో ఆయన ఉండాలని చెప్పి తన సంఘంతో ఆయన కలిసి పోవాలని చెప్పేసి ఆయన కూడా చూసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మొదటిగా యేసు ప్రభు ఆయన త్వరగా రావడానికి ఆయన ఆశపడుతున్నాడు. మనం కూడా దానికి సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభు త్వరగా రావడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మనం కూడా దానికోసం మనం సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఎందుకు అనంటే మనం చూస్తూ ఉన్న కొద్దీ ఆ దినములు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్స్ మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. కానీ చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క క్రైస్తవ జీవితాల్లో ఆ యొక్క దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ తృష్ణ అనేది దినదినము క్రైస్తవులు తగ్గిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ భక్తి అనేటువంటిది తగ్గిపోతా ఉంది అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం అందరం కూడా ఈ యొక్క ప్రపంచంలో బిజీ అయిపోయినాం. ఈ ప్రపంచంలో మనం అందరం కూడా బిజీ అయిపోయి ఆ క్రీస్తు వస్తాడులే, ఏదో ఒక రోజు వస్తాడులే, ఖచ్చితంగా వస్తాడు అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఆ క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ క్రీస్తు వస్తాడని మనందరికి తెలుసు, క్రీస్తు రాబోతుందని మనందరికి తెలుసు. మరి క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకోసం యేసు ప్రభు రావాలనుకుంటున్నాడు? ఎందుకోసం ఆయన ఈ లోకానికి రావాలనుకుంటున్నాడు? ఎందుకోసం వాళ్ళందరినీ ఆయన తనతో పాటు తీసుకొని పోవాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు అనేటువంటిది మనం అక్కడ చూస్తే అక్కడే పక్కన వచనాల్లో వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. మనందరికి కూడా రివార్డ్స్ తీసుకొని ఆయన రాబోతున్నాడు. ఆయన ఒకసారి వచ్చాడు, దేవుని యొక్క గొర్రెపిల్లగా వచ్చాడు, దేవుని యొక్క ప్రజల కోసం తన యొక్క ప్రాణాన్ని ఆయన పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి సజీవుడిగా లేచి ఆకాశానికి ఆయన ఎక్కిపోయాడు. ఒక దేవుని యొక్క గొర్రెపిల్లగా, దేవుని యొక్క సేవకుడిగా నశించిపోయినటువంటి మన కోసం తన ప్రాణాన్ని అర్పించడం కోసం దేవుని యొక్క ఒక సాధనంగా ఆయన లోకంలోకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఎలా రాబోతున్నా అంటే ఒక రక్షకుడిగా కాదు, కానీ ఒక జడ్జ్ లాగా ఆయన రాబోతున్నాడు, ఒక న్యాయాధిపతి లాగా ఆయన రాబోతున్నాడు. న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వారికి జీతం ఇవ్వాలనేటువంటి ఆశ కలిగి ఆయన ఉన్నాడు. మనం చూస్తే కొత్త నిబంధన మొత్తం కూడా దాదాపుగా అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడుతుంటాడు, సాక్షాత్తు యేసు ప్రభు కూడా చెప్తా ఉంటాడు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. పేతురు కూడా చెప్తా ఉంటాడు, ఆయన వస్తాడు. మనకు అనిపించచ్చు, అరే వస్తానని చెప్పాడు, రావట్లేదు, డిలే చేస్తున్నాడు అనిపించచ్చు. కానీ దేవుని యొక్క సమయం వేరు, మన యొక్క సమయం వేరు. ఖచ్చితంగా ఆయన వస్తాడు అనేటువంటి విషయాల్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సరే, ఆయన వస్తాడు అని అన్నప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? మనం ఏ విధంగా దానికి స్పందించాలి అంటే మనము ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడేటువంటి వారిగా మనము ఉండాలి. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడేటువంటి వారిగా మనం ఉండాలి. మన బైబిల్లో ఒక గొప్ప ఉపమానం ఉంటుంది మనకు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకలు, ఆ యొక్క బుద్ధి లేనటువంటి కన్యకలు. అక్కడ మనం చూస్తే ఒక ఐదుగురేమో వాళ్ళు చాలా అంటే ఏమంటారు, వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నట్టుగా, అంటే ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ మిగతా ఐదుగురు వాళ్ళు అలర్ట్గా లేకుండా చాలా ఆ యొక్క కంఫర్టబుల్గా ఆ యొక్క వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, ఆయన్ని మనం ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు కంఫర్టబుల్గా అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ దేవుడు త్వరగా రాబోతున్నాడు అన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి, మన యొక్క స్పందన ఎట్లా ఉండాలంటే మనం కూడా రెడీగా ఉండాలి, అంటే అలర్ట్గా ఉండాలి. ఓకే, ఆయన ఎప్పుడైనా రాని, ఎప్పుడు వచ్చినా కానీ నేను ఆయన్ని ఎదుర్కొంటాను, ఎప్పుడు వచ్చినా కానీ నేను ఫేస్ చేస్తాను అన్నట్టుగా మనం కూడా రెడీగా ఉండాలి. అంటే ఆయన వస్తున్నాను అంటే అర్థం ఏంటి అంటే మనం చూస్తే ఇక్కడ మనం గమనించవచ్చు, ఒక బైబిల్లో దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఒక వ్యక్తికి 5 టాలెంట్స్ ఇస్తాడు, ఇంకొక వ్యక్తికి 2 టాలెంట్స్ ఇస్తాడు, ఒక వ్యక్తికి 1 తలాంత్ ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన కొన్ని రోజులకు వాళ్ళ దగ్గరకు వస్తాడు. సో ఆయన వచ్చినప్పుడు వాళ్ళని లెక్క అడుగుతాడు. 5 టాలెంట్స్ ఇచ్చిన వ్యక్తిని లెక్క అడుగుతాడు, 2 టాలెంట్స్ ఇచ్చిన వ్యక్తిని లెక్క అడుగుతాడు, 1 టాలెంట్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని కూడా ఆయన లెక్క అడుగుతాడు అనమాట. సో ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు అన్నప్పుడు ఆయన మన కోసం సిద్ధపరిచిన జీతాన్ని ఆయన తీసుకుని వస్తాడు. సో ఎలాంటి జీతాన్ని మనం దేవుని యొద్ద నుంచి పొందుకోబోతున్నాం? ఎలాంటి జీతాన్ని నేను దేవుని నుంచి తీసుకోబోతున్నాం?
సో ఎలాంటి బహుమానాన్ని మనకి ఇస్తాడు? మనం ఎలా జీవిస్తున్నాం అంటే క్రైస్తవులుగా మనం రక్షించబడ్డాము, మనకు పాప క్షమాపణ అనేటువంటి దొరికింది, దేవునితోనే మనం సమాధాన పడ్డాము, ఇంకా నాకు పరలోకం అనేటువంటిది నిశ్చయం అయిపోయిందని చెప్పేసి మనము నేను చర్చికి వెళ్ళాను, బైబుల్ చదివాను, ప్రార్థన చేశాను, పాటలు పాడాను, ఓకే అన్నట్టుగా మన యొక్క జీవితాన్ని మనం గడుపుతా ఉన్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం మనం రక్షించబడడం మాత్రమే కాదు, కానీ రక్షించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడు బహుమానాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు బహుమానాలు ఇవ్వాలనేటువంటి ఆశ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన వస్తూ ఏం తీసుకొస్తున్నాడంటే ఈ యొక్క బహుమానాల్ని ఆయన తీసుకుని వస్తున్నాడు. అయితే ఈ యొక్క బహుమానాల్ని ఆయన ఇద్దరికి తీసుకుని వస్తున్నాడు. ఒకటి, ఆయన నామంలో విశ్వాసం ఉంచి ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడిగా స్వీకరించారో వారికి ఆయన బహుమానాలు తీసుకుని వస్తున్నారు. ఎవరైతే యేసు ప్రభును నమ్మకుండా, యేసు ప్రభును తృణీకరించి, యేసు ప్రభును వాళ్ళు ఆశ్రయించకుండా, వారి యొక్క పాపాల విషయంలో పశ్చాత్తాపడకుండా, పాపాలని విడిచిపెట్టకుండా, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నారో వాళ్ళకి కూడా ఆయన ఆ యొక్క జీతాన్ని ఆయన తీసుకొని రాబోతున్నాడు. అంటే ఆ యొక్క ధవల సింహాసనం పైన ఆయన కూర్చొని ఆయన తీర్పును ఆయన తీర్చబోతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ దేవుడు న్యాయాధిపతి అన్నప్పుడు ఆయన యథార్థమైనటువంటి సత్యమైనటువంటి న్యాయాధిపతి. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు వాళ్ళ న్యాయాన్ని తిప్పివేయచ్చు, న్యాయాన్ని మార్చివేయచ్చు, లేకపోతే ఆ యొక్క న్యాయ వ్యవస్థ కళ్ళు కప్పి వాళ్ళు తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యొక్క న్యాయాధిపతి యొక్క తీర్పు నుంచి ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోలేడు. వారు ఎవరైనా కావచ్చు, క్రైస్తవులైనా కావచ్చు, అవిశ్వాసులైనా కావచ్చు, ఎవరు కూడా ఈ యొక్క న్యాయాధిపతి యొక్క ఆ యొక్క న్యాయమైనటువంటి ఆ యొక్క తీర్పు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ లోకానికి అంతటికి కూడా తీర్పు తీర్చడానికి దేవుడు యేసు క్రీస్తుకు అధికారం అనుగ్రహించినాడు. ఈ లోకానికి అంతటికి కూడా తీర్పు తీర్చడానికి ఆయన అధికారమును ఆయన అనుగ్రహించినాడు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క క్రియలను బట్టి వారికి జీతాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే ఒక్కొక్కరిని ఆయన నిలబెట్టి, ఒక్కొక్కరిని పిలిచి పేరు పెట్టి ఆయన ఎదుట నిలబెట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారికి ఆయన జీతం ఇవ్వబోతున్నాడు. నీకు నేను ఇంత ఆయుష్ ఇచ్చాను, నేను నీకు ఇంత ఆరోగ్యం ఇచ్చాను, నీకు ఇంత డబ్బు నేను ఇచ్చాను, ఇంత మంచి ఉద్యోగాన్ని నీకు ఇచ్చినాను, ఇంత మంచి టాలెంట్స్ నీకు, ఇవన్నీ నేను నీకు ఇచ్చినాను కదా. సో వాటి విషయంలో నాకు అకౌంట్ ఇవ్వు, నాకు ఆ విషయంలో నాకు అకౌంట్ ఇవ్వు. నీకు ఇంత టైం నేను ఇచ్చిన, ఆ టైం నువ్వు ఏం చేసినావు, ఎట్లా నువ్వు దాన్ని యూటిలైజ్ చేసినావు, నా కోసం నేను నీకు ఫ్యామిలీ ఇచ్చిన, ఎట్లా నీ ఫ్యామిలీ నువ్వు బిల్డ్ చేసినావు, ఒక హస్బెండ్గా నీ యొక్క రెస్పాన్సిబిలిటీ నువ్వు ఎట్లా ఫుల్ఫిల్ చేసినావు, నీకు నేను భార్యని ఇచ్చిన, నేను నీకు పిల్లల్ని ఇచ్చినాను. సో ఎట్లా నీ యొక్క భార్యను నువ్వు ప్రేమించినావు, ఎట్లా ఆమెను నువ్వు నీ యొక్క దేవుళ్ళు నడిపించినావు, నేను నీకు పిల్లల్ని ఇచ్చిన, హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్లా మీ పిల్లల్ని మీరు పెంచినారు. సో పిల్లలారా మీకు మేము పేరెంట్స్ని ఇచ్చాను, మీ తల్లిదండ్రులు ఇచ్చాను, మీరు ఎట్లా మీ తల్లిదండ్రులకు మీరు లోబడ్డారు. సో మీకు మంచి ఉద్యోగాలు ఇచ్చారు, మీ ఉద్యోగం ఉన్న చోట్ల మీరు ఏ విధంగా నన్ను గ్లోరిఫై చేశారు, ఎట్లా మీరు మహిమపరిచారు. సో అన్ని విషయాల్లో కూడా దేవుడు ఖచ్చితంగా లెక్క అనేటువంటిది అడిగినప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన ఎదుట నిలబడి దానికి మనం ఖచ్చితంగా లెక్క ఆయనకి చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ప్రివిలేజ్, ఒక ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినాడు. ఎంతో మంది ఈ లోకంలో క్రీస్తు నెరవేరకుండా నశించిపోతా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని వెతికి రక్షించి తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ యొక్క వరముల చేత మనల్ని నింపి ఆయన జీవం కలిగినటువంటి సంఘంలో మనల్ని నుంచి మనల్ని సంరక్షిస్తూ, పోషిస్తూ, భద్రపరుస్తూ ఆ యొక్క అంతిమ దినం వరకు మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు మనల్ని ఆ యొక్క లెక్క ఆయన అడగబోతున్నాడు. ఈ యొక్క రక్షణ అనేటువంటిది మన క్రియల ద్వారా మనం పొందుకోలేదు, కానీ మనం యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుకున్నాం. మనం రక్షించబడ్డాం కాబట్టి మనం మంచి పనులు చేయాలి. యేసుక్రీస్తులో నమ్మకం ఉంచి, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి మనం చేసినటువంటి ప్రతి ఒక్క పనికి దేవుడు మనకి బహుమానం ఇస్తాడు. మనం ఇక్కడ చూస్తే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటాయి. ఆ 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ 7 సంఘాల్లో ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క రకంగా ఆయన మెచ్చుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది. ఆ సమస్యను దేవుడు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ విషయంలో వారిని హెచ్చరిస్తూ, వాళ్ళని గద్దిస్తూ, ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ వాళ్ళని మళ్ళీ ఆ రైట్ ట్రాక్లోకి తీసుకురావడం కోసము వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే
మన జీవితాలను ఎవరు గమనించినా గమనించకపోయినా, మన జీవితాలను మనం ఎవరు అడిగినా అడగకపోయినా, కానీ దేవుడు మన యొక్క జీవితాల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం మన పాస్టర్కి అకౌంటబిలిటీ మనం ఇవ్వకపోవచ్చు, ఈరోజు మన ఫెలో బిలీవర్స్కి మనం అకౌంటబిలిటీ ఇవ్వకపోవచ్చు. నా జీవితంతో నీకు అవసరం లేదు, నా జీవితంతో నీకు సంబంధం లేదు, నాకు దేవునికే లెక్క అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ దేవుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీవు నేను ఆయనకు లెక్క అనేటువంటిది ఖచ్చితంగా మనం అప్పచెప్పాలి. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సంఘాల్లో జరుగుతున్నటువంటి యొక్క బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు యోహానుతో చెప్తున్నాడు. యోహాను వచ్చి దేవుని చెప్పట్లేదు, దేవా చూడండి ఈ సంఘంలో ఏం జరుగుతుందో, ఈ సంఘాన్ని చూడండి, ఫిలదెల్ఫియా సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని చూడండి చెప్పి ఈ యొక్క యోహాను చెప్పట్లేదు, దేవుడే యోహాను చెప్తా ఉన్నాడు. ఈ యొక్క ఆసియాలో ఉన్నటువంటి ఒక 7 సంఘాలకు నువ్వు ఇవి రాయి, ఈ విషయాలు వాళ్ళకు చెప్పు అని ఆయన చెప్తా ఉన్నాడు. సో నేను ఈ యొక్క 2 సంఘాల గురించి మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిగా ఎఫెసీ సంఘం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విషయాల్ని మనం గమనించినప్పుడు మనం కూడా అక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది మనకి అక్కడ ఉంది. మనం చూస్తే ఎఫెసీ సంఘం గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం అక్కడ చూస్తే, మనం ఎవరైనా చదవండి ఒకసారి. ఎఫెసీలకు రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనం. ఎఫెసులో ఉన్న సన్నపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిటలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును రాక, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. చాలా థ్యాంక్ యూ అక్క. సో మనం ఒకటి చూస్తే ఈ యొక్క 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మొదటిగా యేసు ప్రభు వాళ్ళని ఈ యొక్క ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ మొట్టమొదటిగా వాళ్ళని మెచ్చుకుంటా ఉన్నాడు అనమాట. ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే వారి యొక్క కష్టము, వారి యొక్క శ్రమ, వారి యొక్క ప్రయాస, వాళ్ళ యొక్క ఏది సరైనటువంటి బోధ, ఏది సరైనటువంటి బోధ కాదు అనేటువంటి విషయంలో వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నట్టుగా యేసు ప్రభు ఈ యొక్క సంఘాన్ని గుర్తించారు. ఆ విషయాన్ని ఆయన మెచ్చుకుంటున్నాడు. నిజంగా మీరు ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉన్నారు, మీరు చాలా శ్రమ పడతా ఉన్నారు, మీరు చాలా కష్టపడతా ఉన్నారు. సో దాన్ని బట్టి నేను అప్రిషియేట్ చేస్తున్నాను, మీరు నేను మెచ్చుకుంటున్నానని చెప్పి ఆయన అంటున్నాడు. ఏమంటే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అదేవిధంగా అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులు అని నీవు కనుగొంటివి. అంటే ఈ తప్పుడు బోధల విషయాల్లో ఏది రైట్ టీచింగ్ కాదు, ఏది అబద్ధపు బోధ, ఏది నిజమైనటువంటి బోధ అనేటువంటి విషయంలో వాళ్ళొక మంచి వివేచన కలిగి వాళ్ళు చాలా కష్టపడుతున్నట్లుగా, చాలా ప్రయాస పడుతున్నట్లుగా అక్కడ దేవుడు దాన్ని గుర్తించి వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు అనమాట. అయితే ఏమన్నా ఆ విషయంలో ఐ అప్రిషియేట్ యు, బట్ ఒక విషయంలో మిమ్మల్ని నేను సరి చేయాల్సింది. అది ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆ యొక్క మొదటి ప్రేమ చల్లారిపోయింది. మొదట ఏ ప్రేమ అయితే మీ దగ్గర ఉందో ఆ యొక్క ప్రేమ అనేటువంటిది చల్లారిపోయింది. కాబట్టి ఆ ప్రేమ అనేటువంటిది లేదు. మొదట మీరు నన్ను ఎలా ప్రేమించారో, ఏ ప్రేమతో నన్ను మీరు వెంబడించారో, ఎలాంటి ప్రేమను నా పట్ల, నా సంఘం పట్ల మీరు చూపించారో ఆ యొక్క ప్రేమ మీ లోపల ఇప్పుడు లేదు. కాబట్టి మళ్ళీ ఆ యొక్క మొదటి ప్రేమను మీరు కలిగి ఉండండి, ఆ యొక్క మొదటి ప్రేమను మీరు చూపించండి అని చెప్పి ఆ విషయంలో వాళ్ళని సరిచేస్తున్నాడు. సరిచేస్తే ఏమన్నాంటే మీరు మారు మనసు పొందండి, ఆ విషయంలో మీరు పశ్చాత్తాపడండి. అంటే మళ్ళీ దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. మరి ఒక అవకాశం వాళ్ళకి ఇస్తే ఏమన్నంటే మీరు పశ్చాత్తాపడండి, మీరు మారు మనసు పొంది నా వైపు మీరు తిరగండి, అప్పుడు నేను
ఆ యొక్క జీవ వృక్ష ఫలమును నేను తినడానికి మీకు అవకాశం ఇస్తాను, ఆ యొక్క బహుమానాన్ని నేను మీకు ఇస్తాను అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. సో అక్కడ చూస్తే వాళ్ళు వాక్యం విషయంలో, డాక్టరీన్ విషయంలో, టీచింగ్స్ విషయంలో చాలా అలర్ట్గా వాళ్ళు ఉన్నారనమాట. వాట్ ఈస్ రైట్ టీచింగ్, వాట్ ఈస్ రాంగ్ టీచింగ్ అనే విషయంలో వాళ్ళు మంచి ఒక డిసర్న్మెంట్ వాళ్ళు కలిగి ఉన్నారు. అన్నీ కూడా బాగున్నాయి, వాళ్ళ టీచింగ్స్ బాగున్నాయి, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ బాగున్నాయి, అన్నీ మంచుకున్నాయి. కానీ ఆ యొక్క సంఘంలో ప్రేమ అనేటువంటిది లేనే లేదు. సంఘంలో ఎన్ని ఉన్నా కానీ ప్రేమ లేకపోతే అది సంఘమే కాదు. ఆ సంఘంలో ఎన్ని ఉన్నా, మంచి వాక్యానుసరమైన బోధ ఉండొచ్చు, మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉండొచ్చు, మంచి వర్షిప్ టీం ఉండొచ్చు, మంచి ఏసీ ఉండొచ్చు, మంచి కంఫర్టబుల్గా లగ్జరీస్గా అన్ని యొక్క అమ్యూనిటీస్ అక్కడ ఉండొచ్చు. కానీ ఆ యొక్క సంఘంలో కనుక దేవుని యొక్క ప్రేమ లేకపోతే ఆ సంఘమే కాదు. ఎందుకంటే పౌలే చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట, నాకెన్ని ఆత్మీయ వరాలున్నా, నేనెంత అద్భుతాలు చేసినా, నేనెంత గొప్ప ప్రసంగం చేసినా, నా లోపల కనుక ప్రేమ లేకపోతే నేను వట్టివాని. ఇంకా యోహాన్ ఏమంటాడంటే, మొదటి యోహాన్ పత్రిక మనం చూస్తే అసలు ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూసినవాడు కాదు. నువ్వు నిజంగా దేవుణ్ణి చూస్తే నువ్వు ప్రేమిస్తావు, నువ్వు దేవుణ్ణి చూస్తే నువ్వు ప్రేమిస్తావు. నువ్వు ప్రేమిస్తలేవంటే నీకు దేవుడు ఎవరో తెలియదు. సో మనం రక్షణ పొందామనడానికి, మనము రక్షించబడ్డామనడానికి గుర్తు ఏంటంటే ప్రేమ. ఆ యొక్క ప్రేమనే మనము రక్షణలో ఉన్నామని, దేవునితో సమాధానం పడ్డామని, యేసు క్రీస్తులో మనం ఉన్నామనడానికి బాహ్యంగా కనిపించే ఒక గొప్ప ఆ యొక్క గుర్తింపు అన్నమాట, ఒక గొప్ప ఫలం అన్నమాట. సో అలాంటి ప్రేమనే వాళ్ళు విడిచిపెట్టారు. మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటే అందరికి కూడా ఒక రైట్ టీచింగ్స్, రైట్ డాక్టరీస్ అనేది అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. ఒకప్పుడు మనకి ఇంత లేకుండే. ఇప్పుడు ఇంటర్నెట్ రావడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి ఆ యొక్క సర్మన్స్ వినడము, థియోలాజికల్గా అండర్స్టాండింగ్ పెంచుకోవడం అనేటువంటి పెరిగిపోతుంది. అందరు కూడా ఆ నాలెడ్జ్ విషయంలో ఎదుగుతూ ఉన్నారు. అది చాలా గొప్ప విషయం. ఏది రైట్ టీచింగ్, ఏది రాంగ్ టీచింగ్ అనే విషయంలో అందరికి కూడా అండర్స్టాండింగ్ అనేది వస్తూ ఉంది. కానీ సాడెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ యొక్క జ్ఞానం అనేది పెంచుకుంటూ, జ్ఞానంలో పెరుగుతూ, ఆ ప్రేమలో అనేకులు చల్లారిపోతూ ఉన్నారు. దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతా ఉంది. దేవుని ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ కూడా చల్లారిపోతా ఉంది. ఎట్లా అంటే, దేవుణ్ణి వెంబడించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో వాళ్ళకు ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవులుగా తయారైపోతా ఉన్నారు. అంటే నిజంగా ఆ దేవుని యొక్క వాక్యము చదవాలి, దేవుని జ్ఞానం నేను నేర్చుకోవాలనే విషయంలో ఆ యొక్క ఆసక్తి కానీ, ప్రేమ అనేటువంటిది కానీ కనిపించదు. ఏదో ఒక ట్రెడిషనల్, ఒక మెకానికల్ లాగా మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టుగా లేవగానే మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి అన్నట్టే ఉంటారు. కానీ నిజంగా నేను ఈరోజు దేవుణ్ణి వెతకాలి, దేవుని యొక్క నేను ముఖాన్ని నేను చూడాలి, ఆశతో నేను దేవుణ్ణి వెంబడించాలి, ఆయన సన్నిధిలో నేను ఉండాలి అనేటువంటి ఆశ క్రమక్రమంగా ఈ యొక్క విశ్వాసం లోపల చల్లారిపోతా ఉంది. ఆ జ్ఞానము పెరగడం వల్ల ఆ దేవునితో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధంలో వాళ్ళు వెనుకబడిపోతా ఉన్నారు. అదేవిధంగా తోటి విశ్వాసుల పట్ల కూడా వారికి ఉన్నటువంటి ఒక ప్రేమ అనేటువంటిది చల్లారిపోతా ఉంది. ఒకసారి మనం గమనిస్తే, మనం కొత్తగా రక్షణ పొందినప్పుడు, కొత్తగా దేవునిలో మనం జన్మించినప్పుడు దేవుని పట్ల మన ప్రేమ ఎట్లా ఉంటుంది? దేవుణ్ణి ఎంత ఆసక్తితో మనం వెంబడిస్తూ ఉంటాం? నిజంగా మనం ఎప్పుడెప్పుడు బైబిల్ చదువుదామా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేద్దామా, ఏ విధంగా దేవునికి మనము ఘనత తీసుకొస్తాం, ఏ విధంగా దేవుణ్ణి మనం మహిమపరుస్తాం, ఏ విధంగా దేవుని యొక్క వాక్యానికి లోపడదాం అనే విషయంలో చాలా ఆసక్తితో మనం దేవుని వెంబడిస్తూ ఉంటాం. మనకి ఎన్ని పనులున్నా, ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ అవన్నిటిని పక్కన పెట్టి మొదటి స్థానాన్ని, మొదటి ఆ యొక్క ప్రాధాన్యతను దేవునికి మనం ఇస్తాం. ఆ కొత్తగా జన్మించినటువంటి సమయంలో, కొత్తగా యేసు ప్రభువును వెంబడిస్తున్న సమయంలో. కానీ దినాలు గడిచిన కొద్దీ, దినాలు పెరుగుతున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, మన క్రైస్తవ జీవితంలో సీనియారిటీ వచ్చిన కొద్దీ నిజంగా ఆ ఆసక్తి, ఆ యొక్క ప్రేమ అనేటువంటి నిజంగా మన లోపల ఉందా? ఇప్పుడు ఏమైపోయిందనంటే, అందరికీ చెప్పాలి, బైబిల్ చదవండి, ప్రేయర్ చేయండి, దేవునికి లోబడండి, దేవునికి భయపడండి. కొంతమంది చెప్తే వింటారు, నేర్చుకుంటారు. కొంతమంది చెప్పినా కానీ వినరు, చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మొదటగా నువ్వు నన్ను ప్రేమించమంటున్నావు. ఆ ప్రేమ నా పట్ల చూపించు. ట్రెడిషనల్గా నువ్వు చేయకు, ఏదో చేయాలని నువ్వు చేయకు. ఎందుకంటే దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞ బైబిల్లో ఏంటంటే, బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా దేవుని యొక్క ప్రజల్ని ప్రేమించాలి. వీటిని మించినటువంటి గొప్ప ఆజ్ఞ బైబిల్లో ఇంకా ఏది కూడా లేదు.
దేవుణ్ణి ఆయన ప్రేమించమన్నప్పుడు మనము భయముతోనూ వణుకుతోనూ ఆయన్ని మనం ప్రేమించాలి. హృదయపూర్వకంగా మనం ఆయన వెంబడించాలి. ఆసక్తితో ఆయన్ని మనం వెంబడించాలి. ఆశతో, కోరికతో, తృష్ణతో ఆయన్ని మనం వెంబడించాలి. మన అది నెరలు విడిచిన భూమి ఏ విధంగా వర్షం కోసం ఎదురు చూస్తుందో, కావలి వారు ఏ విధంగా ఉదయం కోసం ఎదురు చూస్తారో, దుప్పి ఏ విధంగా నీటి వాగుల కొరకు ఎదురు చూస్తుందో, మనము అట్లా దేవుని యొక్క సన్నిధి కోసం, దేవుని యొక్క వాక్యం కోసం, దేవుని యొక్క ప్రజలతో సావాసం కోసం మనం ఆశ కలిగి, తృష్ణ కలిగి మనము ఉండాలి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఆ యొక్క ప్రేమ అనేటువంటిది విశ్వాసంలో తగ్గిపోతాం. అన్ని ట్రెడిషనల్ అయిపోతాను. మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో అన్ని కూడా ఎట్లయిపోయింది, ఒక ఆచారబద్ధమైనటువంటి ఒక ఫ్లో, ఒక టైం లోపల అవన్నీ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. నిజంగా కాన్షియస్గా, మనస్ఫూర్తిగా, మనసు దాని మీద లగ్నం చేసి ఎంతమంది దేవుని వెంబడిస్తున్నారు, ఎంతమంది దేవుని కోసం ఆశ కలిగి ఉన్నారు, ఆసక్తితో దేవుణ్ణి వెంబడిస్తున్నారు, గొప్ప కోరికతో, గొప్ప బలముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మళ్ళీ వారికి వాక్యం తెలియదు అంటే అద్భుతమైన వాక్యం తెలుసు, అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు, అద్భుతమైనటువంటి థియలాజికల్ డిబేట్స్ వాళ్ళు అవన్నీ చేస్తారు. బట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే వారి యొక్క జీవితాల్లో ఆ యొక్క ఏదైతే దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఆ యొక్క భయం, భక్తి అనేటువంటిది వాళ్ళ లోపల ఉండదు. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు థియలాజికల్గా మొత్తం దడదడలు ఆడిచ్చేస్తారు. వాళ్ళకి తెలిసిన థియలాజీ కూడా మనకు తెలియదు. నిలబడ్డారంటే వాళ్ళ ముంగట మనం ఓడిపోవాల్సింది. అంత థియలాజికల్ అండర్స్టాండింగ్, అంత థియలాజికల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. బట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేదు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో బైబుల్ స్టడీ లేదు, ఒక డిసిప్లిన్డ్ స్పిరిచువల్ లైఫ్ అనేది వాళ్ళకి లేదు. వెరీ సాడ్. సో అట్లాంటి జీవితాలు మనకి ఉండకూడదు. ఆ విషయంలో మీరు మారు మనసు పొందండి, మీరు రిపెంట్ అవ్వండి అని చెప్పి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఎఫెసీ సంఘాన్ని చెప్తా ఉన్నాడు. ఆ దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆ యొక్క మొదటి ప్రేమను చూపించండి. మొదట మీరు ఎంత ఆసక్తితో నాకు ఇచ్చారో సమయాన్ని అది ఇవ్వండి. అన్ని పనులు అయిపోయినాక నా దగ్గర రావడం కాదు, అన్ని పనుల్ని పక్కన పెట్టుకొని, అన్నిటిని పక్కన పెట్టుకొని, లోకాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, చుట్టాలు అందరినీ పక్కన పెట్టి మొదట మీరు నన్ను వెతకండి, నన్ను మీరు వెంబడించండి, మొదటి స్థానం నాకు ఇవ్వండి, అప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నట్లు. అంతేగాని అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ చేసిన తర్వాత, అన్నిటిని మనం తృప్తిపరిచిన తర్వాత లాస్ట్కి దేవుణ్ణి తృప్తిపరచాలన్నట్టుగా మనము ఉండకూడదు. సో మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి, మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి మనం దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా మనం, అంటే దేవుని కోసం ఏమి చేయడానికైనా, దేవుని కోసం ఎలాంటి పని చేయడానికైనా, ఎలాంటి స్థితిలోకి వెళ్ళడానికైనా మనము సిద్ధపడి ఉండేవారిగా మనము ఉండాలి. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి తోటి విశ్వాసుల పట్ల కూడా ఆ యొక్క ప్రేమ అనేటువంటిది చల్లారిపోతా ఉంది, తగ్గిపోతా ఉంది. ఆ మొదట ఉన్నటువంటి ప్రేమలు, బంధాలు, అనుబంధాలు అనేటువంటి ఉండవు. ఒక్కసారి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే, ఒక్కసారి వాళ్ళతో ఫెలోషిప్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క వీక్నెస్లు మనకు బయటపడతా ఉంటాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ లోపల స్ట్రెంగ్స్ ఉన్నాయి అనుకోండి, పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు అప్రిషియేట్ చేస్తాం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం, వాళ్ళు లవ్ చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళ లోపల వీక్నెస్లు, వాళ్ళ లోపల బలహీనతలు మనకు బయటకు వస్తూ ఉంటాయో అప్పుడు వాళ్ళని మనము డినై చేయడము, అవాయిడ్ చేయడము మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. మన ప్రేమకి కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి, మన ప్రేమకి కొన్ని కారణాలు కావాలి వాళ్ళని ప్రేమించడానికి. ఆ కారణాలు ఉంటేనే వాళ్ళని ప్రేమిస్తాం, కారణాలు లేకపోతే మనము ప్రేమించమన్నట్లుగా తయారైనాం మనం. సో దేవుని యొక్క ప్రేమ ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించడానికి మన దగ్గర ఏ కారణం కూడా లేదు, మన దగ్గర ఏది కూడా మనల్ని ప్రేమించడానికి ఏది కూడా లేదు. అసలు ఆయన ప్రేమను పొందడానికి అర్హత, యోగ్యత, భాగ్యం ఏది లేదు. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించడు. ఆయన ప్రేమించేవాడు కాబట్టి మనల్ని ఆయన ప్రేమించాడు. సో మనం కూడా సంఘంలో వేరే వాళ్ళు మనల్ని ప్రేమించారా, ప్రేమించట్లేదా, మన ప్రేమకు అర్హులా కారా అనేది కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము వారిని ప్రేమించేవారిగా ఉండాలి. మరీ ముఖ్యంగా బలహీనలను మనం ప్రేమించాలి. ఎందుకనంటే పేతురు చెప్తాడు, ప్రేమ అన్ని యొక్క పాపాలని అది కప్పి పెడుతుంది. కాబట్టి ప్రేమ కలిగి మీరు ఉండండి. ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం, యూట్యూబ్ తెరిస్తే ఆ పాస్టర్ ఈ పాస్టర్ మీద డిబేట్ చేస్తూ ఉంటారు, ఈ పాస్టర్ ఆ పాస్టర్ మీద డిబేట్ చేస్తూ ఉంటారు, తిట్టుకోవడం, సవాల్ చేసుకోవడం, కొట్టుకోవడం. నిజంగా అందులో ప్రేమ అనేది ఎక్కడ కనిపిస్తూ ఉంది? ప్రేమ అనేది ఉందా అందులో వాళ్ళ దగ్గర? పరిసయ్యులకి మనకున్న తేడా ఏంటంటే, పరిసయ్యులు కూడా అంతే, వాళ్ళకు మంచి నాలెడ్జ్, మంచి విజ్డమ్ ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు ప్రజల పట్ల కనికరాన్ని చూపించరు, దయను చూపించరు, మోయలేనటువంటి భారాలు వాళ్ళ మీద మోస్తారు, ప్రజల్ని జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు.
అరే మీరు ఇట్లా ఉన్నారు, మీరు అట్లా ఉన్నారు, మీరు అసలు దేవునికి దూరంగా ఉన్నారని చెప్పి ప్రజల్ని జడ్జ్ చేసేసి ప్రజల్ని చాలా మోయలేనటువంటి భారాలు వాళ్ళని మోపేసి వాళ్ళపైన వాళ్ళు అధికారం చెలాయిస్తూ ఉండేటువంటి వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని చాలా తీవ్రంగా ఆయన మందలించినట్టుగా, వేషధారులు అన్నట్టుగా, సున్నం కొట్టిన గోడ మీరు అన్నట్లుగా, సమాధులు మీరు అన్నట్లుగా ఆయన చాలా భయంకరంగా వాళ్ళని విమర్శించినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి మన యొక్క సంఘంలో ఉన్నటువంటి తోటి విశ్వాసుల పట్ల మన ప్రేమ ఎట్లా ఉంది? వారు మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారు. వాళ్ళ బలహీనతలు బయటపడ్డప్పుడు, వారి బలహీనతలు మనకు తెలిసినప్పుడు కూడా వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? నిజంగా మన సంఘస్థుల పట్ల దినదిన మన యొక్క ప్రేమ పెరుగుతూ ఉందా? ఆ ప్రేమ తగ్గుతూ ఉందా? ఆ ప్రేమ అనేది పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదు. ప్రేమ అనేది పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదు. ప్రేమ తగ్గుతుంది అని అంటే అక్కడ ఏదో సమస్య ఉంది. మనం కొన్ని కారణాలు వెతుక్కుంటాం అన్నమాట. కొన్ని ఫ్యాక్టర్స్ మనం చూస్తున్నామట ఆ వ్యక్తిని ప్రేమించడానికి, క్షమించడానికి, వారితో సమయం గడపడానికి. సో కాబట్టి ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, ఆ ప్రేమ అనేది లేదు కాబట్టి ఆ ప్రేమను మీరు మళ్ళీ చూపించండి, మీకు నేను జీవ వృక్షాన్ని ఇస్తాను అంటున్నాడు. సో మనం కూడా ఈ రోజు మన ప్రేమ ఎట్లా ఉంది దేవుని పట్ల, దేవుని యొక్క సంఘం పట్ల మన ప్రేమ ఎట్లా ఉంది? సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్స్ మారుతూ ఉన్నాయి, మన ప్రేమ పెరుగుతుందా దేవుని పట్ల? దేవుని ప్రజల పట్ల మన ప్రేమ పెరుగుతూ ఉందా? లేకపోతే ఆ ప్రేమలో మనం ఇంకా బలహీనమైపోతా ఉన్నామా? ఆ ప్రేమ చల్లారిపోతా ఉందా? ఎట్లా ఉంది అనేటువంటిది ఒకసారి మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా ఇంకొక సంఘం గురించి కూడా నేను మాట్లాడతాను, లవదోకియా సంఘం గురించి. మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 14 నుంచి 22 వరకు మనం చదివితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లవదోకియా సంఘంలో ఆయన ఏమంటారంటే, మీరు వెచ్చగానైనా ఉండలేదు, మీరు చల్లగానైనా ఉండలేదు, మీరు నులివెచ్చగా ఉన్నారు. మీరు వెచ్చగానైనా ఉండలేదు, మీరు చల్లగానైనా ఉండలేదు, మీరు నిలివెచ్చగా అంటే దేనికి పనికి రాకుండా, ఉపయోగం లేకుండా మీరు ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ యొక్క లవదోకియా సంఘానికి ఆయన చెప్తా ఉన్నాడు. మీరు దేనికి పనికొచ్చేవారుగా, దేనికి ఉపయోగం లేనటువంటి వారుగా మీరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. మంచిగా ఉన్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ వారు దేవునికి ఉపయోగపడే విధంగా వాళ్ళు లేరు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళని పోలుస్తూ ఉన్నాడు అట. ఆ యొక్క ఏ విధంగా నులివెచ్చని వాటర్ దేని విధంగా తాగడానికి ఉపయోగకరంగా ఉండయో, సో అదేవిధంగా మీరు కూడా నాకు ఉపయోగకరంగా లేరు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క లవదోకియా సంఘానికి చెప్తా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవులము, మేము విశ్వాసులం అని చెప్పుకుంటూ దేవునికి ఉపయోగకరంగా లేనటువంటి జీవితాలు ఎంతో మంది కలిగి ఉన్నారు. వాడి వల్ల దేవునికి ఉపయోగం ఉండదు, సంఘానికి ఉపయోగం ఉండదు, సమాజానికి ఏమి ఉపయోగం ఉండదు, కానీ ఆ విధంగా జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, మనం ఈరోజు ఈ లోకంలో ఉన్నది, దేవుడు మనల్ని ఎందుకంటే ఆయనకు మనం ఉపయోగకరంగా ఉండాలని, ఆయనకు పనికొచ్చే విధంగా మనం ఉండాలని, ఆయన సంఘానికి ఉపయోగకరంగా మనం ఉండాలని, ఈ యొక్క లోకంలో వెలుగుగా ఉండాలని, ఉప్పుగా ఉండాలని, ఒక ఎత్తైన కొండపైన కట్టబడిన ఇల్లులాగా మనం ఉండాలని చెప్పి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను రక్షణ పొందాను, నేను పరలోకం వెళ్తాను, నాకు ఎవరితో సంబంధం లేదు, మా పాస్టర్తో సంబంధం లేదు, నాకు చర్చ్తో సంబంధం లేదు, నేను చర్చ్లో ఎక్కడ ఇన్వాల్వ్ కాను అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను మనం గుర్తించి వాటిని సంఘం కొరకు మనం ఉపయోగించాలి. ఏ తలాంతులను దేవుడు మనకి ఇచ్చాడో వాటిని మన సంఘం కొరకు వాడాలి. పని చేసేటువంటి తలాంతు ఉందా, దాన్ని సంఘం కోసం మనం ఉపయోగించాలి. ఎందుకనంటే మనకు రికగ్నిషన్ అనేటువంటిది, ఆ యొక్క రివార్డ్ అనేటువంటిది ప్రజలు కాదు ఇచ్చేది. కొన్నిసార్లు ప్రజలు గుర్తించకపోవచ్చు, కొన్నిసార్లు ప్రజలు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మనల్ని నోటీస్ చేయకపోవచ్చు, తెలిసినా కానీ మనల్ని తొక్కివేయచ్చు. కానీ గొప్ప విషయం ఏంటంటే మీ యొక్క రివార్డు దేవుని చేతిలో భద్రంగా ఉంది. దేవుడు తెలుసు మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు. దేవుడు దాన్ని నోటీస్ చేస్తా ఉన్నాడు. ఒక రోజు అందరి ముందు అప్రిషియేట్ చేస్తాడు, బలా మంచి నమ్మకమైన దాసురాలా, నువ్వు నా కోసం నువ్వు నమ్మకంగా నిలబడ్డావు, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ బహుమానాన్ని నువ్వు, ఈ యొక్క జీతాన్ని నువ్వు తీసుకో అని చెప్పి ఆయన చెప్పేవాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం పనికొచ్చేటువంటి పాత్రగా మనం ఉండాలి. నిజంగా మన సంఘానికి వస్తున్నాం, వెళ్తా ఉన్నాం, ఈ సంఘంలో మన యొక్క పాత్ర ఏంటి? ఈ సంఘంలో మన యొక్క పాత్ర ఏంటి? ఏ పాత్రను మనం పోషిస్తా ఉన్నాం ఈ సంఘంలో? నేను వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, కానుకేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, అది కాదండి పాత్ర అంటే. మన బాడీలో ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి. మన బాడీలో ఒక్కొక్క అవయవం ఉంది కదా, ఒక్కొక్క అవయవం ఒక పని ఏంటి? ఈ చెయ్యి ఏం పని చేస్తుంది, కన్ను ఏం పని చేస్తుంది, ముక్కు ఏం పని చేస్తుంది, నోరేం పని చేస్తుంది, నాలుకేం పని చేస్తుంది, కాళ్ళు ఏం పని చేస్తున్నాయి? అవేవి పని చేయకపోతే ఈ శరీరం అనేది పని చేస్తుందా? ప్రతిదీ కూడా దాని యొక్క పనిని అది సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఈ శరీరం అనేటువంటిది సరిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంఘంలో ఏ ఒక్కరు కూడా నిరుపయోగమైనటువంటి వారు కారు, పనికి రాని వారు అంటూ ఎవరు సంఘంలో లేరు. ప్రతి ఒక్కరు కూడా పనికొచ్చేటువంటి వారే. పనికి రావడం అంటే కేవలం ఇక్కడ నిలబడి ప్రసంగం చేయడమే పనికొచ్చే పని కాదండి. మనం ఫ్లోర్ తీర్చినా పనికొచ్చే పనే,
వాష్రూమ్ కడిగినా పనికొచ్చే పనే. ప్రీచింగ్ చేయడం ఎంత గొప్ప విషయమో వాష్రూమ్ కడగడం కూడా అంతే గొప్ప విషయం. మైక్స్ అరేంజ్ చేయడం ఎంత గొప్ప విషయమో ప్రీచింగ్ చేయడం కూడా అంతే గొప్ప విషయం. ఇది చిన్న పని పెద్ద పని అనేటువంటిది ఏది కూడా లేదు. దయచేసి మనం దాన్ని గుర్తించాలి. మన టాలెంట్స్ ఏంటో మనం గుర్తించాలి. దేవుడు మనకి ఏం తలాంతులు ఇచ్చాడు, దేవుడు ఏమి మనకు పరిశుద్ధాత్మ యొక్క వరాల్ని మనకు ఇచ్చాడు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ యొక్క వరాల్ని మనకి ఇచ్చినాడు. ఆ వరం ఏంటి అని మనం ఐడెంటిఫై చేసి ఆ యొక్క వరాన్ని దేవుని యొక్క సంఘం కొరకు మనం వాడాలి. ఏ విధంగా యొక్క సంఘం కొరకు నేను వాడబడగలను, ఏ విధంగా యొక్క సంఘం కొరకు నేను నిలబడగలను, ఈ సంఘానికి నా యొక్క టాలెంట్స్ నేను ఏ విధంగా ఉపయోగించగలను మనం గుర్తించాలి. మీకు ప్రార్థించే వరం ఉందా, సంఘం కోసం ప్రార్థన చేయండి. మీకు మంచి అడ్మినిస్ట్రేషన్ చేసే వరం ఉందా, సంఘం కోసం అడ్మినిస్ట్రేషన్ చేయండి. మీకు మంచి కుకింగ్ చేసే వరం ఉందా, సంఘం కోసం అవసరమైన కుకింగ్ చేయండి. మీకు ప్రజల్ని దర్శించేటువంటి ఒక వరం ఉందా, ప్రజల పట్ల దయగలిగి వారికి సేవ చేసేటువంటి ఒక వరం ఉందా, సేవ చేయండి. ఎవరు చేయట్లేదే, ఎవరు ముందుకు రావట్లేదే, నేనే ముందుకు రావాలా, నేనే చేయాలని విసిగిపోవద్దు, అలసిపోవద్దు. చెడు చేసే విషయంలో, పాపం చేసే విషయంలో మనం అలసిపోవాలి. కానీ మంచి చేసే విషయంలో, మంచి పని జరిగించే విషయంలో మనం ఎప్పుడు కూడా విసిగిపోవద్దు, అలసిపోవద్దు, సనుక్కోవద్దు, గునుక్కోవద్దు. ఎందుకంటే మన యొక్క గుర్తింపు, మన యొక్క బహుమానం అనేటువంటిది ఈ లోక సంబంధమైనది కాదు. మన యొక్క గుర్తింపు, మన యొక్క బహుమానం అనేటువంటిది యేసు క్రీస్తు మనకిస్తాడు. ఒకవేళ మనం సనుక్కుంటూ గునుక్కుంటూ మన టాలెంట్స్ ఉపయోగించకుండా వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఎవరు రావట్లేదు, నాకే భారం అవుతుంది, నేనే ప్రయాసపడుతున్నా, నేనే కష్టపడుతున్నా, నాకెందుకు ఈ భారం, నాకెందుకు ఈ ప్రయాస అని చెప్పేసి వదిలేస్తే యు ఆర్ సర్వింగ్ ఫర్ పీపుల్, నాట్ ఫర్ గాడ్. నువ్వు ప్రజలకు సేవ చేస్తున్నావు, కానీ దేవునికి నువ్వు సేవ చేయట్లేదు. ప్రజలకు సేవ చేసే వాళ్ళు అలసిపోతారు, ప్రజలకు సేవ చేసే వాళ్ళు విసిగిపోతారు, ప్రజలకు సేవ చేసే వాళ్ళు గుర్తింపును కోరుకుంటారు. కానీ దేవునికి సేవ చేసేట వాళ్ళు అలసిపోరు, విసిగిపోరు, వాళ్ళు వెనకడుగు వేయరు. ఎందుకంటే వారు చేసేటువంటి సేవ దేవునికి, ఎలాంటి వాడినైనా నన్ను నువ్వు ప్రేమించవు ప్రభా, ఇలాంటి దీనుణ్ణి, ఇలాంటి నీచుని, నికృష్టిని, పాపిష్టి వాడినైనా నన్ను నువ్వు ప్రేమించను ప్రభా, నా దినమంతా కూడా, నా యొక్క జీవిత కాలం అంతా కూడా నీ యొక్క ఆ సేవ చేసినా కానీ తక్కువనే ప్రభా అని చెప్పి ఆ కృతజ్ఞతా భావంతో దేవునికి, దేవుని యొక్క సంఘానికి వారు సేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పౌలు కూడా ఒక మాట చెప్తాడు, ఫిలోమోనుకు చెప్తాడు. ఫిలోమోన్కి లెటర్ రాస్తూ అంటాడు, ఏమంటే నీ దగ్గర ఒనేసిమస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండే, ఆయన నీకు చాలా బాధ కలిగించిండు, నీకు చాలా ఇబ్బంది కలిగించిండు. కానీ ఇప్పుడు ఆయన దేవుని నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఒనేసిమస్ నీ దగ్గర పంపిస్తున్నాను. ఇప్పుడు నీకు పనికిరాని పాత్రగా, ఒక పనికొచ్చేవాడుగా నీకు ఉండబోతున్నాడు. ఒకప్పుడు నీకు ఒనేసిమస్ నీకు యూస్లెస్గా ఉండే, యూస్ఫుల్గా లేదు నీకు ఫిలోమన్. బట్ ఇప్పుడు ఈ ఒనేసిమస్ నీకు ఉపయోగపరమైనటువంటి వాడిగా ఉంటాడు కాబట్టి నేను పంపిస్తున్నాను. నన్ను బట్టి, దేవుని బట్టి నువ్వు ఆయన్ని స్వీకరించు అని చెప్పి పౌలు ఫిలోమన్కి రిఫర్ చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఒనేసిమస్ యూస్లెస్గా ఉండే, బట్ ఇప్పుడు దేవుని నమ్ముకున్నాడు కాబట్టి యూస్ఫుల్, ఒక అవసరం వచ్చేటువంటి, పనికి వచ్చేటువంటి ఒక పాత్రగా నీకు ఉపయోగపడతాడు అని చెప్పి పౌలు ఆ యొక్క ఫిలోమన్కి లెటర్ రాస్తూ ఉన్నాడు. నిజంగా మనం కూడా మన యొక్క టెస్ట్ మనీ ఏంటి, సంఘంలో ఎంత యూస్ఫుల్గా మనం ఉన్నాం, సంఘానికి ఎంత యూస్ఫుల్గా ఉన్నాం, మన నైబర్స్కి ఎంత యూస్ఫుల్గా ఉన్నాం, మన యొక్క రిలేటివ్స్కి మనం ఎంత యూస్ఫుల్గా ఉన్నాం మనం పనిచేసే చోట. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకనంటే దేవుడు రాబోతా ఉన్నాడు, ఆయన వస్తూ మన కోసం బహుమానాలు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఎలాంటి బహుమానాన్ని మనం పొందుకోబోతున్నాం, ఎలాంటి బహుమానాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఎట్లాంటిది మనకి ఇప్పుడు ఆఫీస్లో ఉంటుంది కదా, అప్రైజల్స్ అవన్నీ ఉంటా ఉంటాయి. మన ఫీడ్బ్యాక్ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు, మేనేజర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. సో యూఆర్ ఎక్స్పెక్టింగ్ అప్రైజల్, రైట్? హైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నప్పుడు వాళ్ళన్నీ తీస్తారు. ఇంకా సో నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటే, నువ్వు ఎట్లా పర్ఫార్మ్ చేసినావు, ఏ ప్రాజెక్ట్ ఎట్లా వర్క్ చేసినావు, అవన్నీ తీసినా కొద్దీ అప్పుడు అంతా మనకు రియాలిటీ అంతా బయటకు వస్తుంది. అప్పుడు మనకి ఏం అర్థమైంది అంటే అప్రైజల్ వద్దు, హైక్ వద్దు, నాకు ఈ జాబ్ ఉంటే చాలు, వచ్చిన జీతం ఇస్తే చాలు అన్నట్టుంటుంది, అర్థమైపోతుంది. ఎందుకంటే నేను నా లెవెల్కి తగ్గట్టుగా నేను పర్ఫామ్ చేయలేదు, నేను చేయాల్సినంతగా నేను చేయలేదు, కాబట్టి నాకు జీతం రాకపోయినా పర్వాలేదు, హైక్, నాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఉన్న జాబ్ ఉంటే నాకు చాలు, ఈ యొక్క ఉద్యోగం నేను తీసేయకపోతే చాలు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం కదా. కానీ నిజంగా కష్టపడ్డ వాళ్ళు, నిజంగా శ్రమ పడ్డ వాళ్ళు, నిజంగా ప్రయాసపడ్డ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తారు, నువ్వు ఇవ్వకపోతే వేరే చోట వెళ్ళి నేను తీసుకుంటా అని చెప్పి చెప్తా ఉంటాను. సో నిజంగా ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకుంటే, నిజంగా దేవుని యొక్క వెలుగులో, వాక్య వెలుగులో నిజంగా దేవుని పట్ల మన ప్రేమ ఎట్లా ఉంది, ఆసక్తి ఎట్లా ఉంది, దేవుని ప్రజల పట్ల మన ప్రేమ ఎట్లా ఉంది, నిజంగా మనం దేవునికి పనికొచ్చే పాత్రగా మనం ఉన్నామా, లేకపోతే
పనికి రానటువంటి పాత్రగా మనం ఉన్నామా? కానీ ఇక్కడ మన విషయం ఏంటంటే దేవుడు ఏమంటే మనకు అవకాశం ఇస్తే రండి, మీరు మారుమనసు పొందండి, పశ్చాత్తాపడండి, నేను మిమ్మల్ని పనికొచ్చేవారుగా చేస్తారు, మీకు ఇవ్వాలనుకుంటున్న బహుమానాన్ని మళ్ళీ నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం మారుమనసు పొందాం, పశ్చాత్తాపడదాం, ప్రభుని అడుగుదాం, ప్రభు ఆ యొక్క మొదటి ప్రేమ నా లోపల పుట్టించు, నీ సంఘం పట్ల నా లోపల ప్రేమను పెంపొందించు, అదేవిధంగా నేను పనికొచ్చే పాత్రగా సనుక్కోకుండా గునుక్కోకుండా నాలో ఉన్న టాలెంట్స్, నువ్వు ఇచ్చిన టాలెంట్స్ నేను యూస్ఫుల్గా నేను సంఘం కొరకు, నీ ప్రజల క్షేమం కొరకు, నీ మహిమ కొరకు వాడడానికి నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి ప్రభుని మనం అడుగుతూ ప్రభు సన్నిధిలో మనం మారుమనసు పొందాం. ఇంకా దేవుని కోసం ఆసక్తితో మనం పనిచేద్దాం. దేవుడు వచ్చినప్పుడు సిగ్గుపడేవారిగా, భయపడేవారిగా, తలదించుకునేవారిగా మనం ఉండకుండా ధైర్యంగా, సంతోషంగా పౌలు ఏ విధంగా తెస్సలోనిక సంఘానికి చెప్తాడు కదా, పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తాడు, ఏమని చెప్తాడు? మా యొక్క ఆనందం, మా యొక్క సంతోషం ఏంటంటే దేవుడు ఎదురైనప్పుడు మీరే. మేము ఎంత కష్టపడ్డామో, ఎంత ప్రయాసపడ్డామో, మేము ఎంత శ్రమపడ్డామో మిమ్మల్ని బట్టి దేవుడు దాన్ని ఐడెంటిఫై చేస్తాడని చెప్పి ఆ యొక్క తెస్సలోనిక సంఘానికి చెప్తా ఉంటాడు. 2వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే కనిపిస్తూ ఉంటుంది. సో మనం కూడా రేపు దేవుడు వచ్చినప్పుడు, చూడు ప్రభా, నేను ఎంత ప్రయాసపడ్డాను, ఎంత కష్టపడ్డానో నువ్వే చూడు, ఎంత మందికి నేను బ్లెస్సింగ్గా ఉన్నాను, మా సంఘానికి ఎంత బ్లెస్సింగ్ ఉన్నా, ఈ సమాజానికి ఎంత బ్లెస్సింగ్ ఉన్నా మీరే చూడండి ప్రభా అని చెప్పి మనం ధైర్యంగా దేవుని ఎదుట చెప్పడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం.